బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమాతో పాటు టాలీవుడ్ హీరోల సత్తా కూడా పెరిగింది. ఒకప్పుడు రీజనల్ లాంగ్వేజ్ కే పరిమితమైన మన చిత్రాలు ఇప్పుడు అంతర్జాతీయంగా సత్తా చాటుకుంటున్నాయి. రీసెంట్ గా బాహుబలి 2 రికార్డ్స్ ను పుష్ప 2 బ్రేక్ చేసి ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. పుష్ప 1, పుష్ప 2 తో అల్లు అర్జున్ కు నార్త్ లో తిరుగులేని మాస్ ఇమేజ్ వచ్చింది. పైగా ఈ చిత్రాలు తెలుగులో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోగా నార్త్ లో మాత్రం ఇరగదీసింది. నార్త్ లో హిందీ చిత్రాలను బ్రేక్ చేస్తూ పుష్ప 2 రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను సాధించింది. పుష్ప 2 తెచ్చిన క్రేజ్ తో అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఒక క్రేజీ మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా దేవరతో పాన్ ఇండియా వైడ్ గా హిట్ కొట్టిన ఎన్టీఆర్ కూడా వార్ 2 మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ దేవర మంచి కలెక్షన్స్ ని సాధించింది. అయితే వీళ్ళందరికీ ఆద్యుడైన ప్రభాస్ సలార్, కల్కి చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గా మంచి కలెక్షన్స్ ను సాధించాడు. పైగా ప్రభాస్ బాలీవుడ్ లో నేరుగా ఆదిపురుష్ సినిమా చేయడంతో అక్కడి మేకర్స్ తో ప్రభాస్ కు పరిచయాలు ప్లస్ పాయింట్ గా నిలిచాయి. దీంతో పాటు పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు పోటీ పడగా టీ సిరీస్ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ తోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక త్రిబుల్ దేవరా చిత్రాలతో గ్రాండ్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ తో పాటు పుష్ప 2 హిట్ తో అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో ప్రభాస్ నే ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా బన్నీ బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలిని కలిశాడనే టాక్ బాలీవుడ్ లో దుమారం లేపుతోంది. త్వరలో వీళ్ళిద్దరి కాంబోలో మూవీ తెరకెక్కే అవకాశం ఉందని, అందుకే బన్సాలిని బన్నీ పర్సనల్ గా కలిశాడని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. గతంలోనే టీ సిరీస్ బ్యానర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో మూవీ వచ్చే అవకాశం ఉందని పుకార్లొచ్చాయి. మరి బన్సాలీతో బన్నీ సినిమా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక మన టాలీవుడ్ హీరోలు వేరే భాషల్లో కూడా సత్తా చాటుతుండటంతో మన హీరోల అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.